స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల. ఫ్రెండ్స్ చూసారు కదా, స్పై బాండింగ్ శివాజీ, పల్లవి ప్రశాంత్ అండ్ యావర్. హౌస్లో ఉన్నంత వరకు వీళ్ళు ముగ్గురు ఒక స్పైగా ఉన్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత స్పిన్ అయింది, దాని తర్వాత స్పిన్ అయిందనమాట. అంటే నైని పవన్ అయింది, దాని తర్వాత భోలే శివాలు కూడా అయ్యారు. ఇప్పుడు కొత్తగా సుబ్బు కూడా యాడ్ అయ్యి అందరూ అయితే భోలే శివాల గారు అయితే విందు భోజనం అయితే వెళ్ళి ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేశారు ఈ ఫెస్టివల్ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ జైలు నుండి విడుదలైన తర్వాత శుభశ్రీ అయితే చాలా అయితే ఎగ్జైట్మెంట్గా మా అన్నయ్య వచ్చాడు, తిరిగి వచ్చాడు అంటూ తను హక్ చేసుకుని ఎంతో ఆప్యాయంగా తనకి ఒక చాక్లెట్ ఇచ్చింది. అలానే లిప్స్టిక్ కూడా ఇచ్చింది అనమాట గిఫ్ట్గా. లిప్స్టిక్ ఎవరికి ఎందుకు అనంటే నీ పిల్లానికి అని అంటూ సరదాగా మాట్లాడింది. నైని పవన్ కూడా పల్లవి ప్రశాంత్ నిజంగా ఒక టామ్ అండ్ జెర్రీ లాగా మేమైతే ఉన్నామని బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. పల్లవి అంటూ మాట్లాడుతుంటుంది అనమాట మన నైని పవన్. అలానే శివాజీ గారు అయితే వారి అని పిలుస్తూ సరదాగా అయితే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్పై గ్రూప్లో అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత స్పై బాండింగ్ అయితే ఇంకా బాగా బలపడింది కంపేర్ టు స్పా బ్యాచ్తో. స్పా గ్రూప్ అయితే ఇప్పుడు ఒక్కరు కూడా ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మది చౌదరి అండ్ తేజస్వి అయితే గోవా ట్రిప్లో ఉన్నారు తప్ప శోభా శెట్టి కానివచ్చు, ప్రియాంక జైన్ కానివచ్చు పెద్దగా అయితే మీట్ అవ్వడం లేదు, కలుసుకోవడం లేదు. కానీ స్పై గ్రూప్ మాత్రం జెన్యూన్గా ఇన్ని సీజన్స్లో ఉన్న చూసాం కదా, స్పై లాగా బాండింగ్ ఎప్పుడు కూడా నెగిటివిటీ లేకుండా చిన్న ఫైట్ కూడా జరగకుండా ఈ సీజన్లో జరిగిందనమాట. సో అవన్నీ చూసి వాళ్ళు సరదాగా మన బోలే గారు అప్పటికప్పటికి పాటలు రాసి అందరూ హక్ చేసుకుని రౌండ్ తిరుగుతూ ఉంటే నిజంగా స్పై బ్యాచ్కి అయితే చాలా పండగ అనిపించింది అనమాట. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అయితే వీడియోస్ అయితే ట్రోల్ చేస్తున్నారు, భయంకరంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ 7లో శివాజీ గారు రావడం అనేది చాలా ప్రత్యేకమనేసి చాలామంది భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ గారు అసలు ఉంటారా 2-3 వీక్స్లో బయటకు వస్తారు అని అందరూ భావించారు. కానీ శివాజీ గారు ఆడిన మైండ్ గేమ్ మాస్టర్ ప్లాన్ అయితే మాత్రం అద్భుతం, అమోఘం, ఆశ్చర్యపరిచింది అని చెప్పుకోవచ్చు. సో అదే తరహాలో భోలే శివాజీ గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి పోక ముందు నుంచి కూడా శివాజీ గారు అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన పర్సన్, తన రాజకీయాలు కానివచ్చు ఇవన్నీ కూడా వాళ్ళైతే భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారనమాట. నెక్స్ట్ అందరూ కూడా ఒక మంచి ట్రిప్ వేయాలి అని అయితే చూస్తున్నారు, గ్యాంగ్ ట్రిప్ అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఆ ట్రిప్కి సంబంధించిన అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.